ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం సార్ అది. మేడం నాకు సైకాలజీ ఏం లేదు, కావాలంటే డాక్టర్ని పిలిపియండి. అరే డాక్టర్ ముందర పెట్టుకుని ఎట్లా చూస్తుంటాడు ఇప్పుడు వీడికి నేను ట్రీట్మెంట్ చేయాలా అని చూస్తున్నా. ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ. నేను ఎపిసోడ్ అంటే వచ్చి ప్రతి ఎపిసోడ్ ఇదే అంటారు, అంటే సైకాలజీ అంటారు. ఇప్పుడు అదే ఏమంటారు పర్మనెంట్ అయితే శాలరీ కలిసి వస్తుంది, పర్మనెంట్ వేసుకున్నాం అనుకో శాలరీ అవసరం లేదు కదా. అది విజన్, వాట్ ఏ థాట్. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం, ఈరోజు మన ప్రేక్షకుల కోరిక మీదకు, మన సబ్స్క్రైబర్స్ కోరిక మీదకు ఇది కథ కాదు రోత ఇంకో పార్ట్ క్రియేట్ కాబోతున్నాం. లెట్స్ డైవ్ ఇంటు ద డ్రామా. మమత రండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి. నా పేరు మమత అండి. మాకు ఈ అబ్బాయి హరిహ అనే అబ్బాయి మంచిగా వచ్చాడండి, సంబంధం వస్తే ఇక మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి మ్యారేజ్ చేసేసారండి. మేము కూడా మంచిగానే ఉన్నామండి. నాకు కాలు కింద పెట్టకుండా బాగా చూసుకున్నాడు. అంతా బానే ఉందిగా. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మీకు? అసలు కాలు కింద పెట్టనిస్తలేడు, అదే పెద్ద సమస్య అయిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. 5 years ఒకరు, 6 years ఒకరు ఉన్నారండి. ఓకే, మంచిగానే ఉన్నామండి, అంతా బాగానే చదువుకుంటున్నారు, పిల్లలు బాగానే ఉన్నారు. ఆమె ఎట్లా చెప్తుంది చూడరా, అంటే ముంగట స్క్రిప్ట్ పెడితే బానే ఉన్నాము, చదువుకున్నారు, తిన్నారు, పడుకున్నారు, తెల్లారేది. సార్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. చుట్టాల వాళ్ళది మ్యారేజ్ కి వెళ్తున్నామండి. వెళ్తున్న టైంలోనే మాకు కారు గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరికి? నాకే అయిందండి. ఓకే. అయితే అక్కడ ఇక నాకు వెన్నుపూస బొక్క మొత్తం విరిగిపోయింది, ఇంకా కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అని చెప్పేశారు వాళ్ళు. ఓకే. అంత లోపలే ఏం చేయాలో అర్థం కాక నాకు ఒక పని మనిషిలాగా ఉంటే కొంచెం నాకు హెల్ప్ గా ఉండాలి కదా, పిల్లల్ని నా భర్తని చూసుకోవాలంటే కూడా ఒకరికి ఉండాలి కదా మాకు అని చెప్పేసి ఒకరు కావాలని చెప్తుంటే అంత లోపలే ఒక అమ్మాయి సునీత అనే అమ్మాయిని ఇంకా మాకు తీసుకొచ్చారు, ఇంకా పని మనిషిగా ఇంట్లో. బాగుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలా. చెప్పిన కంటెస్టనే పెద్ద పెద్ద లూపోలు ఇన్న ఉంది. వెన్నుపూసి ఇరిగిపోతే బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా రాలేరు, కూర్చోలేరు, ఏం చేయలేరు. మంచి అయిపోయినాక వచ్చింది. నువ్వు ఎందుకంత, నీకు షుగరా అవుతలేదా? నువ్వు ముందుకెళ్ళిపోయావు చాలా కథలోకి. యాక్సిడెంట్ ఎంతకాలం అయింది మీకు? మాకు 2 years అయిందండి. 2 years అయింది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయిందా? బానే ఉన్నారా? పర్వాలేదండి, నా పనులు నేను చేసుకుంటున్నాను. అంతలో అది దొరికింది దానికి ఆన్సర్. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ. బానే చూసుకుంది, అన్ని బానే ఉన్నది. నాకు ఒక సొంత చెల్లెలాగా నేను ఆమెను చూసుకుంటున్నాను. నావి అన్ని ఆమెకు బట్టలు గానీ అన్ని నేను మంచిగా ఆమెకు అన్ని కొని పెడుతున్నాము, అందరూ మంచిగానే ఉంది. అంత లోపల తనకు కళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోతే హాస్పిటల్ కి తీసుకెళ్లాను. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిందండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాక్చువల్ ఇక్కడ ఎందుకు అంటే ఎడిటర్ ఇట్లా జుప్ 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 అని ఇట్లా వేయాలి కదా షార్ట్స్. ఏది కాదు, సొంత చెల్లెలాగా మేము చూసుకోలేదు, నువ్వు చూసుకున్నావు. ఆయన హస్బెండ్ అంటాడు. కరెక్టే కదమ్మా. ఊరెళ్ళేసి వస్తా కానీ చెప్పి ఊరు వెళ్ళిందండి. మధ్యలో వెళ్ళింది. వెళ్తున్న టైంలో నేను ఇల్లు అంతా డస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇల్లు సదురుతున్నానండి. సదురుతున్న టైంలో ఆమె బ్యాగ్ లో నుండి ఇది ఇప్పుడు నువ్వు అడిగితే మధ్య మధ్యలో ఇంటికి వెళ్తున్నాను హస్బెండ్ తో కలిసానని చెప్పింది. ఇది వీళ్ళు అక్కడ యాక్చువల్ మధ్యలో మర్చిపోయింది, వీళ్ళు అందుకున్నారు అనమాట. కాదమ్మా ఇట్లా అయితే అర్థమైపోతుంది డైరెక్ట్ గా, ఇట్లా కాదు. వెళ్ళిపోయేసరికంటే నేనేం చేశాను, ఇల్లు సదురుదామా అని టైంలోనే అది అప్పుడే కొంచెం మంచిగా అయినా. అదే కదా మాకు అదే డౌట్ వచ్చింది, నువ్వే బెడ్ అది కూడా ఆమె మర్చిపోయింది, అందుకే ఆమె అందించింది. ఇప్పుడు సదరం ఎందుకంటే నువ్వు సదినందుకే ఈ స్టోరీ బయటకు వచ్చింది. ఇప్పుడు అది కరెక్టే కదా, అది కూడా కరెక్టే. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. అది కాదు, ఆమె ఊరెళ్తే ఆమె బ్యాగ్ ఎందుకు ఇల్లు ఇంట్లుంటది? అది అంటే అది రామ్
అట్లీస్ట్ ఆమె కబోర్డ్ లో బట్టలు ఉన్న దగ్గర వెళ్ళిందంటే ఏమో అనుకోవచ్చు. ఆమె బ్యాగ్ ఎన్ని ఉంటే ఆమె ఊరికి ఎందుకు వెళ్తుంది? అది డైరెక్టర్ గారు మర్చిపోయారండి అప్పుడు లాజిక్. మీరు లాజిక్ అడగండి. అసలు అక్కడ వెనకాల ఉన్న ఎమోషన్ అర్థం చేసుకోకుండా ఈ కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడు అడిగాడు? చూసేసరికి ఆమె బ్యాగ్ లో నుండి స్లిప్ పడిపోయిందండి. అది డాక్టర్ గారు స్లిప్ దొరికేసరికి అంటే అందులో ఆమె హస్బెండ్ నేమ్ ఉండకుండా మా హస్బెండ్ హరి అని ఉంది అక్కడ. ఈడో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? మీ హరి అని పేరు ఉంది కదా, మరి వాళ్ళ ఆయన పేరు ఏంటి? వాళ్ళ ఆయన పేరు ఏం వేరే పేరు ఉంది అసలు. మీరు ఆమె ఏం పేరు చెప్పాలి అర్థం కాక ఆమెకి ఏం చెప్పలేరు కాబట్టి తడబడుతుంది. పక్కేం చెవరో వేరే పేరు అని అందించారు, అప్పుడు వేరే పేరు అని చెప్పింది. వినండి ఇంకొకసారి. వాళ్ళ ఆయన పేరు ఏం వేరే అది హస్బెండ్ చెప్పిండు. అది ఏంది పక్కగా ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా? ఆమెకి తెలియదు ఏమంటే స్క్రిప్ట్ లో రాయలేరు అనమాట, పేరు రాయలేరు. సో ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కాలే పాపం. వాళ్ళ ఆయన పేరు ఏం వేరే పేరు ఉంది అసలు. పరమేశ్ ఏదో ఉంది. అప్పుడు గుర్తొచ్చింది పేరు పరమేశ్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఈమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు తినకు నాకు బాగా సేవ చేసింది మేడం, చాలా తోడుగా ఉంది. ఆ ఉద్దేశంతో పని వాళ్ళు అంటేనే అంతే కదమ్మా, తోడుగా ఉండి పనులు చేయడానికి డబ్బు తీసుకుని సర్వీస్ చేస్తున్నారు. మంచి సర్వీస్ చేస్తుంది, ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తావు. జీవితం ఇచ్చేస్తావా, శరీరం ఇస్తావా? జీతం ఇస్తావా, శరీరం ఇస్తావా? ఏదిరా అసలు ఏం డైలాగ్ అంటే 100 రూపాయలు ఎక్కువ ఇయ్యి, కానీ ఏంటిది ఇది? ఆమె చేసిన సర్వీస్ కి బహుమానంగా లైఫ్ ఇచ్చిండ్రా. అదే కదా. ఎక్స్ట్రా ఇస్తావు, జీవితం ఇచ్చేస్తావా, శరీరం ఇస్తావా? లేదు మేడం, తనని చూసా నా భార్యలకు కొట్టింది. అందుకోసం ఏం లేదు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు అంతే కదా. సేమ్ సీత, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అనుకున్నారా? అది కాదు, తన్ను చూసి నువ్వే అనుకుని కొట్టేదేంది? కొట్టడమేంది? కొట్టడం అంటే ఆకుట్టడం కాదు సార్. చూస్తావా డాక్టర్ సార్ డైలాగ్, ఫస్ట్ డైలాగ్ ఎంత ఇంపాక్ట్ ఉందో అట్లుంటది మనతోని. అంటే తను చూసి నా భార్యలో కొట్టిందని చెప్పి ఎప్పటి నుంచి అనిపించడం మొదలు పెట్టింది? ఫస్ట్ నువ్వు క్రొనాలజీ చెప్పు. ఈ కొట్టడం ఏంది నాయన? క్రొనాలజీ కావాలంటే డాక్టర్ గారికి. ఓ క్రొనాలజీ అంటే ఎలా అయితే. ఓకే ఓకే. ఆవిడ వచ్చి 2 years అయింది. ఎప్పటి నుంచి భార్యలాగా అనిపించింది, ఎప్పటి నుంచి పనమ్మలా అనిపించింది? అంకు క్లారిటీ అడుగుతున్నాడు. పని మనిషిలో ఎప్పుడు అనిపించింది, భార్యలా ఎప్పుడు అనిపించింది? ఎస్, ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అది కావాలి మాకు. ఒక 1 year బాగా సేవ చేసింది. ఎందుకో ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటదని ఆ ఉద్దేశంతో నేను ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది చెప్పి వాడి కాంట్రాక్ట్ బేస్ అన్నమాట. పర్మనెంట్. ఇప్పుడు అదే ఏమంటారు, పని మనిషి అయితే శాలరీ కలిసి వస్తుంది. పర్మనెంట్ వేసుకున్నాం అనుకో శాలరీ అవసరం లేదు కదా. వాట్ ఏ థాట్. ఆ ఉద్దేశంతో నేను ఎలా కనెక్ట్ అయ్యారు? లారీ డ్రైవర్ మేడం. డాక్టర్ ఎలా కనెక్ట్ అయ్యారు మీరు అసలు? ఆయన ఎప్పటి నుండి అదే అడుగుతుండే, అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది అనేది నాకు చెప్పు ఫస్ట్. అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ ఇద్దరిని బాగా చూసుకున్నా మేడం, ఎవరిని నేను తక్కువ చేయలే. లారీ డ్రైవర్ కానీ ఇద్దరిని బాగా చూసుకుంటారు. డ్రైవర్ పక్కన 2 సీట్లు ఉంటాయి కదా అట్లానే. నువ్వు తక్కువ చేసి ఎక్కువ చేసావు అనేది మాకు తెలుసులే, కానీ అది పక్కన పెట్టు. కావాలని తిన కూడా అడగండి ఎంత బాగా చూసుకున్నాను. అడగండి ఎంత బాగా చూసుకున్నాను, అడగండి. పక్కనే ఏమైనా తక్కువ చేసింది అడగండి. కానీ అసలైన రంగు ఇప్పుడు తెలిసింది. వేరే ఆడది వచ్చి నాలో ఏం రంగు ఉంది సార్, నేను కష్టపడతాను కదా సార్. నువ్వు కష్టజీవి సార్, కష్టజీవి. ఇంత కష్టపడ్డాను నేను. వాడి లోపల వాడు ఏమనుకుంటున్నాడంటే ఐ డిజర్వ్ బోత్ ఆఫ్ దెమ్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అది ఉంటుంది చూడు ఒకటి, ఇంత నన్ను సన్మానించేది పోయి నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? అసలు అక్కనో అమ్మనో ఎందుకు చూడలేకపోయావా? అంత సరే అక్క నా అమ్మ కాదు కదా. అయితే ఆమె భార్య అన్న ఏమన్నా భార్యలా ఫీల్ అవ్వడానికి? అదే కదా, లాజిక్ మిస్ అయినాడు. వాడికి అనుకూలంగా ఉన్నప్పుడు లాజిక్ మాట్లాడుకుంటుండు, లేకపోతే అదంతా కాదు. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు.
మరి తప్పున్నారా? ఏం మాట్లాడుతున్నావు? తప్పేం చేసినా సార్ మీరే చెప్పండి. నీ భార్య తప్పు చేసినా మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను. నేనే తప్పు చేసిన వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారా? నువ్వు ఒప్పుకోవాలరా? అది నిరూపించడానికి పోయి మీరు ఒప్పుకోండి అంటున్నాడు. పాపం డైలాగ్ కూడా మర్చిపోతున్నాడు. అంటే తినకు సేవ చేసింది కదా, తోడు ఉంటుంది. అలా కదయ్యా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అరే నువ్వు మంచాన పడతావు ఈ రోజు కాకపోతే రేపైనా, మీ భార్య ఏమో వచ్చి నీకు సేవలు చేయలేక ఒక మగాడిని తీసుకొచ్చి పెట్టుకుంటది. మొదలు పెట్టమంటావా? అవును కూడా కార్యక్రమం మొదలు పెట్టమంటావా? అమ్మో, అంటే లాజిక్ నువ్వు చెప్పిన లాజిక్కే రివర్స్ గా వాడితే మళ్ళీ ఎట్లా అని. ఎవరక్కడ? డాక్టర్ అంకుల్ అక్కడ, సైకాలజిస్ట్ అక్కడ. ఎందుకు పెట్టుకుంటారు? ఆడేమని పెట్టుకోవాలి? నువ్వు ముందే చెప్పి యాక్సిడెంట్ చేయించుకుని మంచమే పడుకుంటావు. నాకు ఆడల్ని పెట్టు పని వాళ్ళకి. ఇది అమ్మ అప్పుడు కూడా ఆడవాళ్ళని పిల్లలు పెట్టాలట. అమ్మో ఇంకోరు కావాలి అప్పుడు కూడా. సరే అయ్యా, ఇప్పుడు మీ ఆవిడ కూడా నాకు ఆయన నచ్చాడు, ఆయనలో నేను నిన్ను చూసుకుంటానని చెప్పేసి అంటే నువ్వేం చేస్తావు? ఆవిడ అలాంటిది కాదు, చాలా మంచిది. అంటే నువ్వు చండాలుడు నువ్వు ఒప్పుకుంటున్నావుగా. అయిపోయింది, వాడే రివీల్ చేసుకోండు. వాడు రివీల్ చేసుకోడు పాపం, ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు. ఇంకా చాలా ఎపిసోడ్ ఉంది చూద్దాం. సరే మరి ఇప్పుడు నీకు వాళ్ళిద్దరు ఇష్టం ఒప్పుకుంటాను, మరి మీ ఆవిడకి ఇష్టం లేదు కదా? ఆవిడ ఉన్నాడు అంతా ఈయనిష్టమే రే, అంతా వీడిష్టమే. మాట్లాడుతుండేది రేడు. నాకు నా ఇష్టం, ఆమె కూడా ఇష్టం. అంతే అంతే, స్క్రిప్ట్ లో అలాగే రాసింది, అలాగే వేయాలి కూడా. లేదు మేడం, నాకు ఇద్దరు కావాలి. నేను అదే చేస్తా. మేడం నాకు సైకాలజీ ఏం లేదు, కావాలంటే డాక్టర్ పిలిపియండి. అరే డాక్టర్ ముందర అదే కదా, పెట్టుకుని సైకలాజికల్ ఎక్స్పర్ట్ ని ముందర పెట్టుకొని నువ్వు డాక్టర్ ని పిలవండి అంటే అందరి ముందు పరుగు పోయిందిగా. ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ, ఏమనంటే ఇట్లా అంటారు మీరు. చూసిదంతా ఉండేది. నేను ఎపిసోడ్ అంటే ఇది వచ్చి ప్రతి ఎపిసోడ్ ఇదే అంటారు, అంటే సైకాలజీ అంటారు. యు కాంట్ చీట్ మీ, ఓకే? నాకు ఆమె కావాలి, ఈమె కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదా? అప్పుడు ఏం చేస్తావు? ఈమె ఆరోగ్యం బాగాలేదు మేడం, అట్లా నేను నడి మధ్యలో వదిలే. నేను చాలా జాలి దయ, ఎంత జాలి చూపిస్తుంది చూసినావా? అసలు వాడు ఏది తిన్నగా ఆన్సర్ ఇస్తలేడు చూసినావా? మీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నేను వదిలేను ఈమెను, కానీ అట్లా నా కూడా వదిలేను నేను. ఇది వదిలేలో కరెక్టే, కానీ అది ఎందుకు పట్టుకుంటున్నారా మళ్ళీ? అరే అది కావాలి, ఇది కావాలి, రెండు కావాలి, ₹2 2 లడ్డూలు అట్లా. ఎస్, ఆమె ట్రూ జెంటిల్మెన్ అంటాడు. ఈ ఇద్దరు నాకే కావాలి, ఆ ఇద్దరు వాడికి కావాలట. అవసరం లేదు, ఆమె రావద్దు అక్కడికి, ఇక్కడ రావద్దు. కన్నము పిల్లలు కన్నప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు? అది నేను అడగాలి ఫస్ట్, నేను అడగాలి. ఈడు ఏదిరా, ఈడు తప్పైతే ఈడు చేసి ఆమె నువ్వు తప్పు చేసిన వాడు రాడు. ఏ లాజిక్ రా ఇది? అమ్మా దాన్ని పెళ్లి చేసుకుని మాతో పిల్లలు కావడం ఆమె తప్పు, అర్థమైందా? వీడు మళ్ళా పెళ్లి చేసుకుని ఇంకోటితో ఉండడం తప్పు కాదు. డాక్టర్ వాంకులు కూడా ఇలాంటి సైగాలతో ఎంత బాయ్స్ పెట్టుకున్నా బెటర్ అని సపోర్ట్ చేస్తలేడు. ఎట్లా చూస్తుండడు ఇప్పుడు, వీడికి నేను ట్రీట్మెంట్ చేయాలా అని చూస్తుండే. పిల్లల్ని కన్నావు కదయ్యా, మరి ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవాలని నీకెలా అనిపించింది? యాక్సిడెంట్ అయిందనే పెట్టుకున్నా నేను, నా తప్పు లేదంటున్నాడు రాడు. ఇంకా ఒక్క నిమిషం, ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అందగత్తె నీ పిలిచి చూద్దాం. మేము కూడా చూడాలనుకుంటాం, ప్రవేశపెట్టండి. ఎందుకండి అట్లా లుక్స్ మీద జడ్జ్ చేస్తారు మీరు? అదే కదా, వాడి మనసుని చూడండి పాపం, ఆమె అంత మంచి సేవ చేసిందనే కదా డైలాగ్ కొడతాడేమో చూడాడా. అందుకతే అవన్నీ ఎందుకు మీకు? అటు మీరు రేసిస్ట్, బట్ లాజికల్ పాయింట్ అది కూడా. అరే కానీ వాడు ముందే చెప్పిండు కదా ఆమె అందంగా ఉంటది అని చెప్పిండు. ఎప్పుడైనా వాడు ఎక్కడ కూడా అందం గురించి మాట్లాడలేడు. వాడు చాలా సేవ చేస్తుందని నేను కావాలనుకుంటున్నా అని చెప్పిండు. పాపం రాడు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఆవిడ పేరేంటమ్మా? సునీత అండి. అమ్మా ఆ సుందరిని పిలవండి. అమ్మా సునీత రా. అందరికి నమస్కారం. వచ్చింది ఎవడన్నా టైమింగ్ కి పెట్టుకుంటారా? టైమింగ్ ఏది అసలు నాకు అర్థం కాదు. ఎడిటర్ కొంచెం తర్వాతనే పెట్టరా బాబు, అది మేము పిలిపించాము ఎందుకంటే ఆవిడ ఎవరో మాకు తెలియాలి కాబట్టి పిలిపించాం. చెప్పమ్మా సునీత, ఏంటిదంతా?
సో చూసారు కదా guys, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చప్పట్లు.